హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే హైప్ చేయండి. మొన్న అమ్మవారికి పుట్టింటి పట్టు చీర పార్ట్ 1 చూశారు కదా. ఈ రోజైతే పార్ట్ 2 చూస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా బాలాజీ సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఇంకా మనమైతే ఇప్పుడు అమ్మవారికి అయితే అలంపూర్ జోగులాంబకు వెళ్తున్నాము. ఇప్పుడు బాలాజీ వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పారు కదా, చూడండి. జయ జయ శంకర హర హర శంకర భక్తవ శంకర భువన శంకర జయ జయ శంకర హర హర 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 శంకర జయ జగదంబ జయ జోగులాంబ జయ జగదంబ జయ జోగులాంబ జయ జగదంబ జయ జోగులాంబ. ఇక్కడ శివస్వాముల వారు అమ్మవారి భజన పూర్తి అయిన తర్వాత అమ్మవారికి మనము ఉదయము ఈ విధంగా అయితే మనం తీసుకొచ్చిన అమ్మవారి పుట్టింటి పట్టు శారీని అయితే ఈ విధంగా అయితే సమర్పించుకొని ఇక్కడ పెట్టేసిన తర్వాత ఈ శారీను మనం ఇప్పుడు తల మీద పెట్టుకొని అమ్మవారికి సమర్పించాలి, జోగులాంబ అమ్మవారికి. ఇంకా మీరందరూ పార్ట్ 1లో చూసే ఉంటారు కదా, ఇది పార్ట్ 2 అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సమర్పించడం మన తెలుగు సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆచారం. భక్తులు తమ ఊరి లేదా ఇష్టదైవమైన అమ్మవారిని తమ సొంత ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢం లేదా శ్రావణ మాసాలలో లేక ప్రత్యేక ఉత్సవాల సమయంలో పుట్టింటి తరపున పట్టు చీర అంటే సారెను సమర్పిస్తారు. ఇంకా మేమైతే జోగులాంబ అమ్మవారికి ఆషాఢ మాసం చివరి రోజు ఈ విధంగా అయితే ఇంకా అమ్మవారికి అయితే పుట్టింటి పట్టు చీరను సారెగా సమర్పించాము. ఇక్కడ ఇంకా శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందండి. ఈ బాలాజీ ట్రస్ట్ అధినేత ధనంజయ రెడ్డి గారు, అలాగే వీళ్ళందరూ కార్యదర్శులు అండి. వీళ్ళతో నేను కూడా వీడియో తీసుకుంటున్నాను, అలాగే ఫోటో తీసుకుంటున్నాను. వీళ్ళంతా ఆ కమిటీ సభ్యులందరూ. ఇంకా అక్కడైతే మనము పాల్గొన్నామండి. ఇక్కడ చాలా అద్భుతంగా వీళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటారు కార్యక్రమాలు. మేమైతే ఎప్పుడు పాల్గొంటూ ఉంటాము. వారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకా అమ్మవారికి సారె సమర్పించాము కదా, ఆ సారెకు సమర్పించిన వాటికి అన్నిటికీ చూపించి అమ్మవారికి హారతి ఇచ్చి అందరం హారతి కళ్ళకు అద్దుకొని ఇంకా మేము తీసుకొచ్చిన పుట్టింటి పట్టు చీర సారెనైతే తల మీద పెట్టుకొని అమ్మవారి గుడికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇంకా మనమైతే ఎలాగ భావించాలి అంటే ఒక ఆడపడుచుగా మనకు ఇంకా ఎలాగ అమ్మవారిని కన్న తల్లిగా అలాగే తమ ఇంటి ఆడపడుచుగా కొలుస్తూ భక్తులు ఈ పట్టు చీరను సమర్పిస్తారు. చీరతో పాటు పసుపు, కుంకుమ, గాజులు, అలంకరణ సామాగ్రిను కూడా సారగా తీసుకొని వెళ్తారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో బోనాలు, జాతరలు లేదా శాకాంబరి ఉత్సవాల సమయంలో అమ్మవారికి ఈ పుట్టింటి పట్టు చీర కట్టే సాంప్రదాయం ఘనంగా జరుగుతుంది. ఇదైతే టీజీ వెంకటేష్ హాల్లో అయితే ఇది అద్భుతంగా జరిగింది. ఇంకా మేము చూడండి అమ్మవారికి అయితే ఈ పుట్టింటి పట్టు చీర సారనైతే తీసుకొని తండోపతండాలుగా తల మీద పెట్టుకొని అందరూ కాషాయ వస్త్రం ధరించి ఎంత బాగున్నారో చూడండి. అందరం అయితే చాలా సంతోషంగా అనిపించింది. అలాగే బీరప్పడోలు, మరి తర్వాత సప్పుళ్ళతోని, బాజా భజంత్రీలతోని, కోలాటాలతోని
ఘనంగా అమ్మవారికి అయితే స్వాగతం పలుకుతున్నాము. చాలా అద్భుతంగా జరిగిందండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు ఒక లైక్ చేసి అమ్మవారి ఆశీస్సులు మీకు అందినట్టే. ఇంకా ముఖ్యంగా వచ్చేసి ఆషాఢ మాసంలో బోనాలు జాతరలో ఇలాంటివి శాకంబరి ఉత్సవాలలో ఇలాంటి సమయంలో అమ్మవారికి ఈ పుట్టింటి పట్టు చీర కట్టే సాంప్రదాయం అయితే జరుగుతూ ఉంది. ఇంకా మనం కూడా జోగులాంబ అమ్మవారికి అయితే మనం ఈ విధంగా అయితే పుట్టింటి పట్టు చీర సారే కార్యక్రమాన్ని అయితే ఘనంగా నిర్వహించారు. ఇదంతా శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. వారు ప్రతి సంవత్సరం ఇలాగే అన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. చూడండి, దాదాపు ఒక 2000 మంది అయితే కాషాయం వస్త్రాలు ధరించి వెళ్తూ ఉంటే అయితే చాలా ఆనందంగా ఉందండి. భలే అద్భుతంగా అనిపించింది. అక్కడైతే ఇంకా మనము గుడిలోకి వెళ్తుంటే ఆ డప్పు సప్పుళ్ళకి, ఆ మేళతంత్రాలకు, మళ్ళీ వచ్చేసి అక్కడ కోలాటాలకి నాకైతే ఒళ్ళంతా గూస్ బాంబ్స్ వచ్చేసినాయి. ఏంటో మనకు ఒంట్లో అమ్మవారు వచ్చేంత ఫీలింగ్ కలిగింది. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. నాకు చాలా ఆనందంగా వేసింది. అసలు ఈ ఆనందం అయితే ఎన్ని రోజులు ఉండిపోయిందో మనసులో. అమ్మవారికి కూడా నేను కూడా, నాకు ఆడపిల్లలు లేరు, చక్కగా సారే తీసుకెళ్తున్నా అన్న, ఒడిబియ్యం తీసుకెళ్ళాను, చీర, గాజులు, పువ్వులు, ఒడిబియ్యము, మళ్ళీ తర్వాత సారే, స్వీటు ఇవన్నీ తీసుకెళ్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా నేను అక్కడ మోసుకొని వెళ్తుంటే కొంతమంది అయితే అక్క నాకు కొద్దిగా సేపు ఇవ్వవా, నేను మోస్తాను అని చాలామంది సారే తేని వాళ్ళందరూ అడుగుతూ ఉంటే వాళ్ళకందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళానండి. చాలా ఆనందంగా ఉంది. ఇంక ఇక్కడ చూడండి, వీళ్ళు ఉగ్గుడోలు అయితే భలే ఇచ్చేస్తున్నారు. ఇంక ఇక్కడ కొంతమంది ఏమో ఇంకా దాండియా ఆడుతున్నారు, కొంతమంది ఏమో అమ్మవారికి పూనకాలు వస్తున్నాయి, కొంతమందికి ఏమో ఇంకా అసలు ఏమి చెప్పడానికి లేదులేండి. కన్నుల పండుగగా ఉంది. అంత అద్భుతంగా జరిగింది. మీలో ఎంతమంది ఇలాంటి ఉత్సవాలకు పాల్గొన్నారో నాకైతే తప్పకుండా తెలియజేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నానండి. మీరు ఎప్పుడైనా వెళ్తూ ఉంటారా? అమ్మవారికి పుట్టింటి పట్టు చీర అనేది తెలుగు సాంప్రదాయాల్లో భక్తులు అమ్మవారికి తమ సొంత కూతురులాగా భావించి సమర్పించే పవిత్రమైన సారే. ముఖ్యంగా ఆషాఢ మాసం లేదా ప్రత్యేక ఉత్సవాల సమయంలో భక్తులు ఘనంగా ఊరేగింపుగా వచ్చి పట్టు చీరలు, సారెలు ఇలాగా సమర్పిస్తుంటారంట. ఇంకా సారె సమర్పణ ఎలా ఉండాలి అంటే, అమ్మవారిని జగన్మాతగా కొలుస్తూ తమ పుట్టింటి నుండి పట్టుచీర, పసుపు కుంకుమ, జాకెట్ ముక్క, గాజుల వంటి మంగళ ద్రవ్యాలను సారగా తెస్తారు. ఇక్కడ చూడండి, పునర్జన్మ ప్రాప్తిరస్తు అని చెప్పేసి ఉంది కదా. మనము అమ్మవారి ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడైతే కోలాటాలు ఆడుతున్నారండి. చాలా అద్భుతంగా అయితే జరిగింది. ఇంకా మనమైతే భక్తులు మేళ తాళాలతో, భక్తి శ్రద్ధలతో చీరను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొని వస్తారు. అమ్మ మన ఇంట్లోనే ఉన్న ఆడపడుచు అనే భావనతో ఈ సాంప్రదాయాన్ని ఆచరిస్తారు. ఎంత బాగుంది కదండి. ఇలాగైతే ప్రతి సంవత్సరం ఇలాగే నేను పాల్గొనాలని ఆ జగన్మాతనైతే కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడైతే ఇంకా కోలాటం ఆడుతున్నారు. చాలా అద్భుతంగా అయితే జరిగింది. ఇంక ఇక్కడైతే కోలాటం ఆడుతున్నారండి చాలామంది. చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ఇక్కడ పాట వస్తుందని చెప్పేసి నేను కాపీరైట్ పడుతుందనే ఉద్దేశంతో పాటనైతే ప్లే చేయలేదు, షార్ట్ రూపంలో అయితే అందజేస్తాను. ఇంకా అమ్మవారిని అలంకరించిన భక్తులు పట్టు చీర, సారె తీసుకొని ఈ విధంగా అయితే అమ్మవారి ఆలయానికైతే మేమందరం అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడైతే చాలామంది అమ్మవారిని సంతోషంగా
టెంపుల్కి అయితే వచ్చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే మా అమ్మ కూడా సారీ నెత్తిన పెట్టుకొని ఫొటోస్ తీసుకుంది. నేను కూడా జోగులాంబ అమ్మవారి దగ్గర అయితే ఈ విధంగా అయితే సారీని అయితే సమర్పించడానికైతే వచ్చేసాను. ప్రతి ఒక్కరం సారీ తీసుకొని వచ్చామండి. అందరం ఒక్కొక్కరుగా ఈ విధంగా ఫోటో దిగుతున్నాము. నేనైతే అమ్మవారికి ఇంకా పుట్టింటి సారేగా, పట్టు చీరగా సారేగా అన్నీ తీసుకొని చీర, జాకెట్, ఒడిబియ్యము, బ్లౌజ్ పీసులు, మళ్ళీ తర్వాత గాజులు ఇవన్నీ తీసుకొని ఇంకా ఈ సారీని తల మీద పెట్టుకున్న. చాలాసేపు పెట్టుకునేసరికి మా అమ్మ ఇంకా నీకు బరువు అవుతుంది, నేను మోస్తాను, కొద్దిసేపు తను కూడా తల మీద పెట్టుకొని క్యూలో లైన్లో అయితే అమ్మవారి దర్శనానికి అయితే ఈ విధంగా అయితే నిలబడి ఉన్నాం. చూడండి మా మొహాలు అయితే ఎర్రటి ఎండలో అయితే చాలా కాళ్ళు కాలినాయి. మిట్ట మధ్యాహ్నం అయిందండి అమ్మవారికి సారీ సమర్పించేసరికి. ఇంక ఇక్కడైతే అమ్మవారి వేషం వేసుకున్న అక్కనైతే మేమందరం అయితే చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి సేమ్ అమ్మవారి లాగానే ఉంది. తనతోనైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాము. మీకు అందరికీ వీడియో ఎంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ చేయండి. అలాగే మేమైతే ఇక్కడికి వచ్చేసామండి. ఇంకా ఫంక్షన్ హాల్కి వచ్చేసి ఇక్కడ భోజనం చేసుకొని శ్రీ టీజీ వెంకటేష్ ప్రాంగణం అండి ఇది. ఇక్కడైతే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మళ్ళీ అయితే సారీ సమర్పించిన తర్వాత భోజనం చేసుకొని మన ఇంటికైతే బయలుదేరుతున్నాము. మీకు ఎంతగానో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీపై కూడా మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కార్యక్రమం అంతా అయిపోయేసరికి సాయంత్రం అయితే 3 అయిపోయింది. మళ్ళీ మన ఇంటికైతే మనం బయలుదేరుతున్నాము. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి, ఉంటాను. మరి మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము.